హైదరాబాద్ నగరాభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే మరింత ఉన్నతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నానక్రామ్గూడలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచంతో హైదరాబాద్ నగరం పోటీ పడుతోందని, నగరంలో శాంతి భద్రతలు సరైన విధంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని అన్నారు. మిగతా మెట్రోపాలిటన్ నగరాలతో కాదు, ప్రపంచంతోనే పోటీ పడే స్థాయికి రోజు హైదరాబాద్ నగరం రీచ్ అయింది. దానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, కార్పొరేట్ కంపెనీస్గా లేకపోతే నిర్మాణ రంగంలో మీరందరూ రాణించడం వల్లనే ఈ హైదరాబాద్కి గుర్తింపు వచ్చింది. వీటితో పాటు ఏ నగరంలో అయితే శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరానికే పెట్టుబడులు వస్తాయి. ఈ హైదరాబాద్ నగరంలో ఒకప్పటి వాతావరణం నుంచి బయటికి తీసుకొచ్చి మత కలహాల నుంచి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించుకుంటూ ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి. కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు, గత 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు. రాజకీయాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. గత 30 సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో, ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం